సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నంలో చాలా బీచ్లున్నాయి. ఆ తీరం మాత్రం అంతర్జాతీయ స్థాయి గుర్తింపునకు సుస్థిరం చేసుకుంది. ఏపీలో బ్లూ ఫ్లాగ్ హోదా పొందిన ఏకైక బీచ్గా దేశ విదేశీ టూరిస్టులకు గ్రాండ్ వెల్కమ్ అంటుంది రుషికొండ బీచ్. జ్యూవెల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ విశాఖ ప్రపంచ పర్యాటకానికి కేర్ ఆఫ్. రవాణా, వసతి సౌకర్యాలు విస్తృతమైన తర్వాత సీజన్తో సంబంధం లేకుండానే ఏటా లక్షల మంది టూరిస్టులు వస్తున్నారు. కోవిడ్ తర్వాత విదేశీ పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది. ఈ సమయంలో రుషికొండ సముద్ర తీరానికి అరుదైన గుర్తింపు లభించింది. 2 ఏళ్ల క్రితం సొంతం చేసుకున్న బ్లూ ఫ్లాగ్ హోదాను నిలబెట్టుకుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 12 సముద్ర తీరాలకు బ్లూ ఫ్లాగ్ హోదా లభించగా విశాఖ రుషికొండ బీచ్ ఒక్కదానికే ప్రత్యేక గౌరవం దక్కింది. రాబోయే రోజుల్లో మరిన్ని బీచ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామన్నారు జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ. 12 బీచెస్లో ఒక బీచ్గా ఈ రుషికొండ బీచ్ స్థానం సాధించింది. దానికి గుర్తుగా ఈరోజు మనము ఈ ఫ్లాగ్ని కూడా హాయిస్ట్ చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో మన విశాఖ నగరంలో ఉన్న మరిన్ని బీచెస్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని పెంచుతూ సేఫ్టీ, సెక్యూరిటీ, అదేవిధంగా ఎన్విరాన్మెంట్కి వీలైనంత ఫ్రెండ్లీగా ఉంటూ మరిన్ని బీచెస్లో ఫెసిలిటీస్ని పెంచి ఈ బ్లూ ఫ్లాగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తీసుకురావాలనే దిశగా ముందుకు వెళ్తున్నాం. రుషికొండ తీరం అందంగా ఉంటుంది. ఓవైపు కొండ, మరోవైపు లోపలకు చొచ్చుకొస్తున్నట్టు ఉండే సముద్రం, 100 మీటర్లు వ్యాపించిన ఇసుక తిన్నెలు, గంభీరమైన అలల చప్పుడు లేని వాతావరణం, ఇవన్నీ సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తాయి. బ్లూ ఫ్లాగ్ హోదా లభించిన తర్వాత రుషికొండపై పర్యాటక శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. 2023-24 కూడా మనం సర్టిఫికేట్ అప్లికేషన్ రెడీ చేసాం. దానికి కూడా ఆ జ్యూరీ మెంబర్స్ ఈరోజు వచ్చి విజిట్ చేసుకున్నారు. వాళ్ళు చాలా పాజిటివ్గా ఉన్నారు. మనం ఇక్కడ విశాఖపట్నం ఈలో ఉండేటటువంటి బ్లూ ఫ్లాగ్ బీచ్ని మెయింటైన్ చేసే విధానం కానీ, ఇక్కడ మనం పెట్టేటటువంటి ఎఫర్ట్స్ కానీ, ప్రభుత్వం మనకి ఇస్తున్నటువంటి సహకారం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగంలో పర్యాటక శాఖ నుంచి వస్తున్నటువంటి కోఆపరేషన్ వల్ల కానీ ఈ బీచ్ని ఇంత సుందరంగా మనం తీర్చిదిద్దగలిగాము. బ్లూ ఫ్లాగ్ బీచ్లుగా గుర్తింపు పొందిన తీర ప్రాంతాలు సురక్షితమైనవిగా విదేశీ పర్యాటకులు గుర్తిస్తారు. అక్కడ ఎకో సిస్టమ్ను అవగాహన చేసుకున్న తర్వాతే రావడానికి ఆసక్తిగా ఉంటారు. విదేశీ పర్యాటకులకే కాదు, బ్లూ ఫ్లాగ్ పొందిన బీచ్లు అన్ని వర్గాల ప్రజలకు అనువైనవిగా ఉంటుంది. రుషికొండలో దివ్యాంగులు కూడా సముద్రంలో దిగి ఆ అనుభూతి పొందవచ్చు. మనకి సీనియర్ సిటిజన్స్, మళ్ళీ డిజబుల్డ్ ఎవరైనా కూడా రావచ్చు. ఏ రకంగా ఉన్నా కూడా మనకి ఇక్కడ ప్రావిజన్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం బీచ్ వాటర్స్లోకి వెళ్ళటానికి మనకి బీచ్ వీల్ చైర్ సదుపాయం కూడా ఇక్కడ అవైలబుల్ చేశారు. రానున్న రోజుల్లో రుషికొండ ప్రాంతానికి మరింత ప్రాధాన్యత బాగా పెరగనుంది. విశాఖ రాజధాని అయితే ఇక్కడకు వచ్చే వాళ్లకు ఇదే ప్రముఖ సందర్శనీయ ప్రాంతంగా మారుతుందనే అంచనాలు ఉన్నాయి.